నమస్తే సార్. సార్ సంఖ్యాశాస్త్రంలో 3, 5, 7, 9 ఈ నెంబర్లు ఎందుకంత ఇంపార్టెంట్ సార్? ఇక్కడ సంఖ్యాశాస్త్రంలో ఈ నంబర్లని కాదమ్మా, ఇక్కడ 3 అంటే గురువు. ఓకే, గురువు కావాలి కదా, మనకి ఏ పని చేయాలన్నా గురువే కదా. ఇప్పుడు మీకు నేనేం చదువుకోలేదు, ఏం చేయకపోయినా మీకు కాస్త వంట చేయడానికైనా మీ అమ్మనే గురువు కావాల్సిందేగా. ఎక్కడ ఈ ప్రపంచంలో ఏ పని చేయాలన్నా గురువు లేదు కావాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు ఎప్పుడు ఏం చేస్తాడు చూడండి, మీరు ఏ ప్లేస్లో చూసినా గురువు ఎప్పుడు సాక్రిఫైస్లోనే ఉంటాడు. మీ అమ్మ మీకు వంట బాగా నేర్పించాలని అలా నేర్పిస్తూనే ఉంటుంది, దానికి మళ్ళీ రిటర్న్ మీ దగ్గర ఏం ఆశించదు. అలానే టీచర్ కానీ ఎవరైనా గురువు అంటేనే సాక్రిఫికేషన్, మన కిందవాడు పైకి రావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఉంటాడు. అది కాక ఈ గురువుకి అన్నిటి మీద నాలెడ్జ్ కూడా ఉంటుంది, అంటే అనుభవం ఉన్నాయనేగా గురువు అయ్యేది ఉంటుంది. సో 3వ నంబర్ చాలా మంచి నంబరు. ఇక్కడ 5 ఉంది. 5 అంటే బుధుడు మంచి తెలివితేటలు, వ్యాపార దక్షత, ఉన్నత ఉద్యోగం. ఈయన ఎవరితో గొడవ పడ్డు, ఏ కాడికి కాంప్రమైజ్ అవుతాడు. కాంప్రమైజ్ అవుతే మీకు గొడవలు చాలా వరకు తగ్గిపోతాయి. ఈ చెయ్యి ఎంత ఊపినా కానీ ఉపయోగం లేదంట, ఈ చెయ్యి అడ్డమన్నా పెట్టాలంట సౌండ్ రావాలంటే. సో మీరంతా ఎవరితో ఏ విధమైనటువంటి గొడవ పడాలన్నా ఎదుటివాడు కనుక వాదించకపోతే ఎంత కోపోద్రికుడికైనా కానీ ఉపయోగం లేదు, నువ్వు అరుచుకొని ఊరుకోవటం తప్పితే. అందుకనే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు తగ్గాలి అనేది. ఒకళ్ళు తగ్గితే ఇంకోళ్ళు ఏం చేయలేరు అసలు. ఇక అసలు ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేదు, తగ్గి ఊరుకోవటమే. సరే అరుచుకుంటున్నాళ్ళే పాపం, ఆయనకి ఏదో గొంతులో ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది అరుచుకొని అని చెప్పి మనం టీవీ సౌండ్ పెద్దగా పెట్టుకున్నాం అనుకో, అయిపోయా, గొడవ లేదు కదా. అలా 5వ నంబరు ఆయన మీడియేటర్. ఇప్పుడు మీడియేటర్స్ చూడండి, వీళ్ళకి మాటలు కలపడానికి ట్రై చేస్తారు కానీ విడగొట్టడానికి ట్రై చేయరాడు. అలా ఉంటుంది కాబట్టి 5వ నంబర్ చాలా అద్భుతమైన నంబరు. IAS IPS నంబర్ కూడా చాలా తెలివిగల నంబర్. అలానే 7 అంటే కేతు గ్రహం, జ్ఞానకారకులు. యేసు ప్రభు గారు 25 పుట్టారు, 2, 5, 7. సరే ఆయన ఏదో ఒక పుట్టారు. బ్రహ్మం గారు కూడా 25 పుట్టారు, 2, 5, 7. అట్లా అని చెప్పి వాజ్పేయి గారు కూడా 2, 5, 7. ద గ్రేట్ డాక్టర్ కాకల సుబ్బారావు గారు 25, 2, 5, 7. వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళ పనిలో వాళ్ళు ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ సంపాదిస్తారు. మరి ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ రావటం అంటే గ్రేటే కదా. ఇక మరి నంబర్ మంచి నంబర్ అయినా కదా. ఇక్కడ మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఏ నంబర్ అయినా కానీ రికగ్నైజేషన్ వచ్చే నంబర్ 7 ఈజ్ ద వెరీ వెరీ పవర్ఫుల్ నంబర్, జ్ఞానకారకులు. అందుకని మీకు ధోని జెర్సీ మీద కూడా చూడండి 7 నంబరే ఉంటుంది. అది కొంచెం చాలా పవర్ఫుల్ నంబర్ అనమాట. అలానే 9 అంటే కుజుడు. కాస్త ఆస్తి అంతస్తులు కావాలన్నా, కాస్త ధనం కావాలన్నా వీటన్నిటికి కూడా కుజుడు బాగా హెల్ప్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఎక్కడో ఒక చోట 1,00,000 రూపాయలు పెట్టి స్థలం కొంటే అది 1,00,00,000 రూపాయలు అయిందంటారే, అప్పుడు కుజుడు యొక్క ప్రభావం ఉంటేనే అలా జరుగుతూ ఉంటుంది. అందువల్ల అది ఇలా అన్ని నంబర్లు మంచియే. అట్టని 3, 5, 7, 9 అని నేను అన్నాను, అన్ని నంబర్లు మంచియే. వీటిలో కొంచెం స్పెషల్ నంబర్స్, కాస్త ఎక్కువ స్పెషల్ నంబర్స్. ఏది అయినా ఆ నంబర్స్ని మనం ఉపయోగించుకోగలిగితే, ఇప్పుడు 3వ నంబర్లో పుట్టి 6వ నంబర్ వాడుకుంటా ఉంటే కుదరదు. ఏ నంబర్లో పుట్టామో ఆ నంబర్కి తగ్గట్టుగా మనం దాన్ని ఉపయోగించుకోగలిగితే అన్ని పనుల్లో, అంటే హౌస్ నంబర్లో లేదా బండి నంబర్లో లేదా ఫోన్ నెంబర్లో అన్నిట్లో కూడా ఏ రోజు ఏ నెంబర్ అయితే మన దగ్గర ఉందో దాన్ని వాడుకోగలిగితే అప్పుడు రిజల్ట్స్ వస్తాయి, లేకపోతే రిజల్ట్స్ రావు. 3వ తారీఖు పుట్టి 6వ నంబర్ వాడుకుంటే రిజల్ట్స్ రావు, ఆటోమేటిక్గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. నమస్కారం. ధన్యవాదాలు. నమస్తే.